విజ్ఞాన్ గారు మనం చూసుకున్నట్లయితే 2 డేస్ బ్యాక్ నిన్నే అనుకుంటా. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు స్టెప్స్ మీద జారి కింద పడడం జరిగింది. దాని తర్వాత దాన్నే విజయ్ దేవరకొండ గారు కొంచెం స్మార్ట్‌గా ఆయన 'రౌడీ' బ్రాండ్‌కి ఒక ప్రోమోలా వదిలారు. ఒక బ్రాండింగ్‌లా యూజ్ చేసుకున్నారు. ఇది చూసిన తర్వాత మీకేమనిపించింది? అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్‌లో మహామహులు గూడా పడిపోతా ఉంటారు. ఇప్పుడు చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ పిన్ హీల్స్ ఏసుకొని, లాంగ్ గౌన్ ఏసుకొని ర్యాంప్ వాక్ చేస్తారు. ఆ హీల్ మధ్యలో అప్పుడప్పుడు ఆ గౌన్ ఇరుక్కున్నప్పుడు కొంతమంది పడ్డలు మనం చూసాం. ర్యాంప్ వాక్ మీద పడ్డ వాళ్ళు ఎంతోమంది ఉంటాయి. చూడండి యూట్యూబ్‌లో వీడియోలు. అలాంటి వాళ్ళని చూసి నవ్వకూడదు. ఆ స్టేజ్‌లో వాళ్ళు ఎందుకున్నారు? మనం ఎందుకు నడవట్లేదు దానిపైన? అంటే మనం నవ్వాము అంటే దాని అర్థం ఏంటి? వాడికంటే బాగా మనం నడవగలిగే స్టేజ్‌లో ఉన్నప్పుడేగా నవ్వుతాం. ఒరేయ్ నీకు నడవడం కూడా చేత కాదు, చూడు నేను నడిచి చూపిస్తా అని చెప్పి వాడిని నవ్వాలి. ఓకేనా? అలా ఆ ర్యాంప్ మీద నువ్వెందుకు నడవట్లేదు, ఆవిడే ఎందుకు నడిచింది అంటే తనకంటూ ఒక స్టేటస్ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో ఏదో అయ్యి తను పడింది. మనిషి అనేవాడు ఎక్కడైనా సరే ఏదైనా తట్టుకుంటే పడతాడు. మనిషి తత్వం అది. ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయానికి వస్తే సాహిబా అనే సినిమాది, అది సినిమా కాదు, ప్రైవేట్ ఆల్బమ్. మనకి బాలీవుడ్ వాళ్ళు చేసేవాళ్ళు ఇంతకుముందు ఆల్బమ్స్. ఇప్పుడు తెలుగు వాళ్ళు చేస్తున్నారు. లాస్ట్ టైం కీర్తి సురేష్ కూడా 'గాంధారి' అనే ఒక సాంగ్‌తో వచ్చింది. అలా ఇప్పుడు ఈయన ఒక 'సాహిబా' అనే ఒక ఆల్బమ్ చేస్తుంటే దానికి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ ముంబైకి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సినిమా మనం చూసేటప్పుడు రెడ్ కార్పెట్ ఏసి లోపల తీసుకొస్తాడు. సినిమా అయిపోయిన తర్వాత వెనక నుంచి గెంటేస్తాడు. అన్నీ తిరుగుతా వెళ్ళాలి. అవునా? అవి మనల్ని కాబట్టి వాడు నీట్‌గా ఉన్నా లేకున్నా ఎవడు స్పందించడు. ఎందుకంటే అక్కడ మనం నడుస్తుంటే కెమెరాలు ఎవరు పెట్టరు, ఎవరేం అడగరు. సో అది నీట్‌గా ఉన్నా లేకున్నా సంబంధం లేదు వాడికి. ఇక్కడ ఏంటంటే ఈవెంట్ ఒక దగ్గర జరిగింది కదా! హీరో మళ్ళీ జనం మధ్యలో నుంచి వెళ్ళి కారు ఎక్కడు. అలా వెనక్కి వెళ్ళి వెనక దారి నుంచి గబగబ వెళ్ళిపోయి కారు ఎక్కాలి. వాళ్ళ డ్యూటీ అది. ఎందుకంటే మధ్యలో ఎక్కడ ఆగినా మైకులు వస్తాయి, జనాలు వస్తారు, ఆటోగ్రాఫ్లు ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అంటారు. ఇవ్వకపోయినా బాధే, సెల్ఫీ ఇచ్చినా బాధే, ఇవ్వకపోయినా బాధే. అతనికంటూ ఏదో లేట్ అవుతుంది, కొంచెం ఇబ్బంది సిచ్యువేషన్ జనాల్లోకి వచ్చినప్పుడు. కాబట్టి ఏం చేస్తారంటే వెనక నుంచి గబగబ స్టెప్స్ దిగి వెళ్ళిపోతారు. అయినప్పటికీ అక్కడికి కొంతమంది మీడియా వాళ్ళని అలౌ చేస్తారు. ఇది ఓవరాల్గా జరిగిన సిచ్యువేషన్. అయితే అక్కడ ఏమైంది, ఎందుకు సినిమా థియేటర్ ఎగ్జాంపుల్ చెప్పానంటే వెనకాల నీట్గా ఉన్నా లేకుండా మనం పట్టించుకోము. కానీ అక్కడ ఖచ్చితంగా ఆ స్టెప్స్ నీట్గా ఉండాలి. ఆ ఈవెంట్ ఆర్గనైజర్ ఊరుకోడు. అవును. వాడు డబ్బులు ఇచ్చాడు కాబట్టి, బాబు ఇప్పుడు హీరో గారు వాళ్ళందరూ వెనక నుంచి వచ్చి ఇట్లా కార్కి వెళ్తారు, కెమెరాలు కూడా కవర్ చేస్తే ఇదంతా నీట్గా తుడిచిపెట్టండి అంటారు. అప్పుడు ఏం జరిగింది అంటే ఆ హౌస్ కీపింగ్ వాడు చాలా నున్నగా ఆ టైల్స్ అన్ని తుడిచాడు, అద్దంలా మెరిసేలాగా. వాడి డ్యూటీ వాడు చేశాడు పాపం. ఇప్పుడు విజయ్ దేవరకొండ వెనక నుంచి ఏదో రింగ్ సెరమనీకి వచ్చినట్టు ఇట్లా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ నడవడానికి లేదు. గబగబ పరిగెత్తాలి. తన షూ అక్కడ స్లిప్ అయింది అన్ఎక్స్పెక్టెడ్గా. వెట్గా ఉన్నటువంటి ఆ మెట్టు పైన, ఆ టైల్ పైన తన షూ, ఆ లెదర్ షూ జస్ట్ అలా స్లిప్ అయింది. స్లిప్ అయ్యి తను కొంచెం పడ్డాడు. ఇప్పుడు ఎవరన్నా మనిషి పడితే డిస్క్కి ఏమైనా అయిందా, తలకి ఏమైనా తగిలిందా, మోకాలు బాగుందా, మోచేయి బాగుందా అని అడగాలి. అక్కడ వాళ్ళు అడిగారు కరెక్టే. సరే బాగానే ఉన్నాడు, లేపి తీసుకెళ్లారు, కారులో ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ ఇన్సిడెంట్ ఆ షూట్ చేసిన వాళ్ళు సోషల్ మీడియాలో వదిలితే ట్రోలర్స్ ఉంటారు కదా, ముడి సరుకు దొరికితే ఫినిష్డ్ ప్రొడక్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. సో వాళ్ళకి దొరికింది ఈ ముడి సరుకు. దాన్ని వీళ్ళు ఏం చేశారు, పడిపోయిన దేవరకొండ ఇంకా లేస్తాడా లేవడా. విజయ్ దేవరకొండ పడిపోయాడు. ఏం పడిపోయింది విజయ్ దేవరకొండది? ఆయన గ్రాఫ్ పడిపోయిందా, లేకపోతే ఆయనకు సంబంధించిన ఏమన్నా రెమ్యునరేషన్ పడిపోయిందా, ఆయన స్టార్ వాల్యూ పడిపోయిందా, ఆయన ఫాలోవర్స్ పడిపోయిందా, ఆయన గ్రాఫ్ పడిపోయిందా, ఏం పడిపోయింది? ఏం లేదుగా. సో దాన్ని ఈయన చూసి ఏంటి ఇలా రాస్తున్నారు మనుషులు, లేక ఇన్ని రోజుల తర్వాత నేను వచ్చి ఉంటే వీళ్ళకి ఏదో సరే సమాధానం చెప్దాం అని చెప్పేసి ఫాలింగ్ ఇన్ లవ్, నేను పడుతూనే ఉంటా మీలో ప్రేమలో పడతా మై డియర్ రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అని చెప్పేసి ఆయన బ్రాండ్ని ప్రమోట్ చేసుకున్నాడు హ్యాపీగా. ఉంటాయిగా స్ట్రైప్స్ షర్ట్లు రౌడీ అని ఉంటాయి, దాన్ని ప్రమోట్ చేసుకున్నాడు. చూడు ఎంత టాలెంటెడ్గా. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అన్నట్టు సమాధానం వచ్చినట్టేగా ట్రోలర్స్కి, అన్న వాళ్ళందరికీ. సో ఇది సంగతి. ఎప్పుడైనా ఒక మనిషి పడ్డాడు అంటే అయ్యో పాపం అనండి. షూటింగ్లో కూడా పడతారు, గాయాలు పడుతూ ఉంటారు. అదొకటి లైట్ పడి, చేయి మీద పడి, ఇంకేదో పడి గాయపడుతూ ఉంటారు. నవ్వకూడదు. మనిషికున్న లక్షణం అది. ఒకటి పడితే వెంటనే హెహే అంటారు, అయ్యో అని చెప్పి లేపరెవరు. ఓకే. అలా తక్కువ మంది ఉంటారు, ఈ హెహే అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అదేంటో మన కర్మ. టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.